వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించడంతో ట్రంప్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పాను అంటున్నారు. మరి నెక్స్ట్ టార్గెట్ పుతినే అనుకోవచ్చా? అందుకోసమే ఈ డ్రోన్ల దాడి జరిగింది అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా నెక్స్ట్ ట్రంప్ పుతిన్ని నిర్బంధించాలి అనే ఆలోచనలో ఉన్నారు అనుకోవాలా? మొత్తానికి అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఏం చేయాలి అనుకుంటుంది సార్? అసలు అమెరికా వ్యూహం ఏంటి? గౌరీ, మీకు అట్లాగే వాళ్ళని పెట్టుకున్న నమస్కారం. అంత ఈజీ కాదంటున్నాను. వెనిజులా ఇట్లాంటి దేశాలతో పోల్చే సమస్య కాదు. పుతిన్ ఆ రకంగా వెనిజులా ముదిరోని చేసినంటే అంత ఈజీ కూడా కాదు. వెనిజులా చాలా చిన్న దేశం. రకంగా చెప్పాలంటే ఒకనాడు మంచిగా బతికిన దేశం పాడైపోయింది. అలాగే ప్రపంచ రక్షణ మన రంగంలో చూసుకుంటే ప్రధానంగా అమెరికా, తర్వాత రష్యా, తర్వాత చైనా ఉంది. చైనా ఎంత పెద్ద దేశమైనా కూడా అమెరికా, రష్యా, చైనా మూడు కూడా సమానంగా చైనా, రష్యా కూడా సైనిక శక్తి రక్షణ శక్తి దాంతో నాలుగో శక్తిగా మనం వచ్చినాం ఇప్పుడు. అంటే భారతదేశం ప్రపంచ రక్షణ రంగంలో అన్ని రకాలుగా బలోపేతంగా ఉన్న దేశాల్లో 4వ స్థానంలో. మన ఆర్థిక రంగంలో 4గే ఉన్నాం, దీనిలో 4గే ఉన్నాం. 3వ స్థానానికి వచ్చే అవకాశం అయితే లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మిగతా 3 దేశాలు నన్ను కష్టమే. ఆర్థిక శక్తిగా వస్తాం, కానీ రక్షణ రంగంలో మనం రాలేము. ఎందుకంటే స్వయం సమృద్ధి సాధించుకున్నా కూడా మనకు రష్యాతో ఒప్పందాలు ఉండడం వల్ల బ్రహ్మోస్ క్షిపణితో సహా అన్ని మనం వాళ్ళ అండతో తీసుకుంటాం. ఇక వెనిజులా అధ్యక్షుడి విషయానికి వస్తే అంత ఈజీ మాత్రం పుతిన్ విషయంలో అస్సలు జరగదు. కేవలం ఊహించడం తప్ప ఏం లేదు. రష్యా అవసరమైతే తట్టుకొని ధీటుగా నిలబడుతుంది. రష్యాకు చైనా తోడైతే కనుక ఈ 2 దేశాలు తోడైనప్పుడు పుతిన్ మన తీసుకుపోవడం ఈజీ కాదు. వెనిజులా విషయంలోకి వస్తే వెనిజులా అధ్యక్షుడు ముదిరో ఒకనాడు కమ్యూనిస్ట్ నాయకుడు. మెల్లమెల్లగా ఆ జాతి ఎంత నిర్వీర్యం అయిపోయింది అంటే ఒకనాడు ప్రపంచ సుందరి మరణంలో వెనిజులా వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు చూస్తున్నాం మనం. అలాగే స్వయం సమృద్ధిని బతికేవాళ్ళు, చాలా ఆనందంగా బతికేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మొత్తం నాశనం చేసి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే వెనిజులా అధ్యక్షుడు అంటే ఆయన పోవడానికి కారణాలు కూడా మనం ఉండాలి. అంటే పుతిన్ చేస్తలేడు కదా అట్లా. ఆయన వెనిజులా అధ్యక్షుడు పోవడానికి కారణం ఏంటంటే మొదలేమో పెట్టుబడిదారులను వ్యతిరేకించారు. వాళ్ళకి రిఫైనరీలన్నీ వాళ్ళకి ఎందుకు ఉండాలి అని ఆ కమ్యూనిజం, సోషలిజం అని చెప్పి ఆ రిఫైనరీలన్నిటి వాళ్ళతో స్వాధీనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తీసిన చమురును అమ్ముకుంటుంటే మన దేశస్తులకు మాత్రం చాలా చౌకలు అంటే పైసలకు, డబ్బులకు, రూపాయలు కాదు పైసలకు అమ్మేసి ప్రయత్నం చేసిండు. దానివల్ల ఏమైందంటే పెట్రోల్, డీజిల్ ఫ్రీగా దొరకడం వల్ల యథేచ్ఛగా కార్లు కొన్నట్టు తిరిగారు, లగ్జరీగా బతికారు. బయట మా దాశాలను దోచుకొని అది ఏమైందంటే చమురు నిల్వలు మొత్తం చాలా 3 లక్షల బ్యారెళ్లకు కోట్ల బ్యారెళ్లకు పైగా ఉన్నది కనుక దాన్ని అమ్ముకుంటూ వచ్చారు. అంటే ఊపరి శర్వాణి అందరు పరేషాని అన్నట్టు ఒక జాగీర్దారు చేసినట్టు ఆ పని చేశారు. తర్వాత ఏం చేశారు, అనుకోకుండా అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. ఒక పెట్రోల్, డీజిలే కాదు ఆహార వస్తువులు, దాని వాటి మీద కూడా సబ్సిడీలు ప్రకటించారు. ఇవాళ మన దగ్గర ఏం జరుగుతుందో అది అక్కడ ఎప్పుడో జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా ఏమైంది, పెట్టుబడిదారులు పోయిన తర్వాత యథేచ్ఛగా ఎవడి కూడా సంపాదించుకోవడం, దాంతోపాటు ఈ ఆర్థిక రంగంలో మార్పులు రావడంతో ఆఖరికి డాలర్లు $1,00,000 నోటు కూడా ప్రింట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు. అప్పుడు ఏమైంది, చిత్తు కాదరకన్నా అధ్వానమైన పడేస్తే అవి పనికి రాకుండా రోడ్ల మీద చెత్తలాగా ఊడ్చేసింది. ఎందుకంటే అది తీసుకపోతే చిన్న వస్తువు కోడిగుడ్డు కూడా రాదు, వాళ్ళ రూపాయి తీసుకపోతే కోడిగుడ్డు కూడా రాదు. అటువంటివి ఏం చేశారు, అది పాడైపోయింది. ఆర్థిక వ్యవస్థతో పాటు వాళ్ళకు అనుచిత ఉచితాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులుగా తయారైపోయి ఎవరు ఏ పని చేయలేదు. వాళ్ళు ఏ పని చేయకపోవడం ఏమైంది, చివరికి ఏంటంటే వాళ్ళు పని దొంగలైనరు. ఇక్కడేమో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు తినడం, మరగడం ఏం చేసిండ్రు అంటే ఆఖరి నోట్లో కలిపి పెట్టే పరిస్థితి వచ్చింది. దాంతో డబ్బులు వచ్చినా కూడా అది ద్రవ్యోల్బణం పెరిగిపోయి డాలర్తో ఎలాంటి డాలరే కాదు వాళ్ళ రూపాయలు పనికి రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకనే పునాదులు పోయిన సందర్భంలో ఇవాళ ఆనాడు మళ్ళీ ఇంకోటి మతాన్ని కూడా వాడుకున్నాడు. ఆయన ఎట్లా వాడుకున్నాడు, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కానీ చర్చికి వెళ్ళి రకరకాల విన్యాసాలు చేసింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దాంతో 70% మంది వెనిజులా పౌరులు 70% మంది బయట దేశాల కూలీలుగా రకరకాల వృత్తులకు, ఆఖరి వేశ్యా వృత్తులకు వెళ్ళిపోయే పరిస్థితి ఆడవాళ్ళైతే పాపం. అందుకని ఇవన్నీ 70% బయటకు పోతే అందులో ఆ ఉన్న 70లో మంద చేస్తే అందులో 80% అమెరికా పోయింది. దాంతోపాటు మాదక ద్రవ్యాలకు పెద్ద ఎత్తున అలవాటు చేసింది. అంటే ప్రజలు ఎప్పుడు మత్తులో ఉండాలి. సరిగ్గా మన ప్రభుత్వాలు కూడా అవే చేస్తున్నాయి. రాష్ట్ర అనుచిత ఉచితాలు, అట్లాగే బెల్ట్ షాపులతో మద్యం షాపులు విచ్చలవిడిగా ప్రజలు మత్తులో ఉంచడం. ఇప్పుడు మాదక ద్రవ్యాలు మన దగ్గర కూడా సేమ్ అదే అవుతుంది. మన దగ్గర కూడా దాంతో ప్రజలు నిర్వీర్యం అయిపోతారు. యువత నిర్వీర్యం అయిపోయింది. ఎవరైతే తిరగబడదాం అనుకున్న వాళ్ళందరూ మత్తులో మునిగిపోయారు. అంటే మతం మత్తు, అట్లాగే మద్యం మత్తు, మనకు మాదక ద్రవ్యాల మత్తు, అట్లాగే డబ్బులు లేకపోవడం. దాంతో మాదక ద్రవ్యాల పెడ్లర్స్ గా మన ప్రచారకర్తలుగా మారిపోయి ఇతర దేశాలకు మాదక ద్రవ్యాలు
సప్లై చేసి మొదలుపెట్టాం. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏమైంది, అదొక బహానా దొరికింది అమెరికా. అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు, గంజాయి పండించడం వేరే. ఇప్పుడు వాడు తాగుతాడు, అనుభవిస్తాడు, దాంతో పాటు డబ్బులు లేకపోతే ఇది అమ్మాలి. కనుక ఇట్లా ప్రపంచ దేశాలు చాలా వాటికి సప్లై చేయడం, ఓడలలో సప్లై చేయడం, విమానంలో సప్లై చేయడం, అంటే చివరికి విమానాలు ఆపారు, ఓడలు ఆపారు, చివరికి ఆయనను బందీగా పట్టుకొని తీసుకెళ్ళి. అంటే ఏమైందంటే ఇప్పుడు అక్కడ వెనిజులా పరిణామాలు రష్యా పోలికేలేదు. అంటే రష్యా అధ్యక్షుడిని ముట్టడానికి కూడా రేపు సాహసం చేయడు. ఇంకోటి ఏంటంటే బలవంతులు ఇద్దరు కూడా ఎదురైతే తప్పుకుంటారు తప్ప బలవంతులు ఢీకొనరు. ఎందుకంటే ఇద్దరు నష్టపోతారు కదా. వెనిజులా అధ్యక్షుడిని పట్టకపోతే అయితే వెనిజులా దేశంలో కొందరు తిరగబడవచ్చు, కొందరు ధర్నాలు చేయొచ్చు, కానీ పెద్ద ఎత్తున అక్కడి నుంచి పోయిన వాళ్ళు మాత్రం సంతోషపడ్డారు. అంటే మమ్మల్ని నాశనం చేసింది ఆయనే కనుక దాన్ని సంతోషపడ్డారు. రష్యాలో పరిణామాలు లేవు, కానీ రష్యాలో కూడా ఆయన మీద హత్య కేసు ఉంది, హత్యల కేసులు ఉన్నాయి పుతిన్ మీద. అట్లాగే వేరే దేశాలకు పోవడానికి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. అదంతా తట్టుకొని నిలబడుతున్నానంటే అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉన్నది. చైనా మద్దతు రష్యాకు ఉన్నది కనుక పుతిన్ ముట్టుకుంటారని వస్తే చాలు చైనా గ్యారంటీ దాడి చేస్తుంది. అందుకని ఇద్దరు బలమైన దేశాలు ఇటు పక్కన ఉన్నాయి, అమెరికా ఒకటి బలమైన దేశం అటు పక్కన ఉంది. చైనా ఆయుధాలు కూడా పెద్దగా ఏం పనికిరావు. రష్యా ఆయుధాల ముందు చైనా కూడా ఎందుకు పనికిరావు, చైనా ఆయుధాలు పనికిరావు. మనం చూసాం కదా, వెనిజులాకు సప్లై చేసిన మొత్తం చైనా ఆయుధాలట. మనం ఆపరేషన్ సింధులో కూడా చూసినాం, పాకిస్తాన్ కు ఇచ్చిన ఆయుధాలన్నీ మన టపాసులకి పేలిపోయినాయి. కనుక చైనా పక్కన పెడితే రష్యా తెరువు మాత్రం అమెరికా పోదనుకుంటున్నాను. ఇది మనము ఆ ఊహకు కూడా అందని పరిస్థితి అంటున్నాను నేను. అమెరికా కూడా ఆ సాహసం చేయదని నేను భావిస్తున్నాను.